హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో సబ్జెక్ట్ 1477. ఈరోజు డేట్ 14th November 2024. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో నేను మీకు ఒక మంచి 2 డీల్స్ చెప్తాను. ఒకటి ఐక్యూ Z9S Pro. ఇది మంచి ప్రైస్లో ఉంది. అరౌండ్ 21,500 ఏమొస్తుంది. చాలా మంచి ప్రైస్. స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్తో ఉండే ఫోన్ అనమాట. మంచి ప్రైస్. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఒక లుక్ అయితే వేయండి. అండ్ రెండోది మ్యాక్బుక్ ఎయిర్ M2 రీసెంట్గా మీకు 72,000 ఏమో వచ్చింది. ఇప్పుడు కూడా సేమ్ ప్రైస్కి వచ్చింది. రెగ్యులర్గా ఇది 99,000 ఉంటుంది. నన్ను అడిగితే ఇది చాలా మంచి ప్రైస్ అనమాట. ఒకవేళ మీరు ఒక మంచి మ్యాక్బుక్ కొనుక్కోవాలనుకుంటే ది బెస్ట్ ప్రైస్లో ఉంది. ఒక లుక్ అయితే వేయండి. మ్యాక్బుక్ ఎయిర్ M2. ఇంకా చాలా డీల్స్ వస్తున్నాయి. ఛానల్ యాక్టివ్గా ఉండాలి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ కొత్త టాపిక్స్ మీద వీడియోలు చేద్దామని ఆలోచన ఉంది. సో మీరు ఏదైనా టాపిక్స్ సజెషన్స్ ఇస్తే కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. మీరు రాసిన కామెంట్ టాపిక్ ఉంటుంది కదా, దానికి ఎక్కువ లైక్స్ వచ్చినవి ఉంటాయి కదా, చాలామంది లైక్ చేస్తూ ఉంటారు కదా. సో వాటిని నేను కన్సిడర్ చేసి చూస్తాను. టాపిక్ ఏదైనా మంచిగా ఉంటే ఖచ్చితంగా మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇది ఒక ఫీడ్బ్యాక్ అనమాట. నచ్చితే మీరు కింద కామెంట్లో రాయండి మీకు ఎలాంటి టాపిక్ కావాలో. ఇంకా ఈరోజు కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి షామీ నుంచి. షామీ అఫీషియల్గా ఈరోజు షామీ HyperOS 2.0కి సంబంధించిన గ్లోబల్ రిలీజ్ షెడ్యూల్ని రోల్అవుట్ చేస్తుంది. సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. నవంబర్లో కొన్ని, అలాగే డిసెంబర్లో కొన్ని ఉన్నాయి. ఇది గ్లోబల్ ఫోన్స్కి సంబంధించిన లిస్టు. సో మన ఇండియాలో కూడా కొన్ని ఫోన్స్ ఉంటాయి ఆ లిస్ట్లో ఉన్నవి. బట్ మనకేంటంటే ఒక 1 వీక్ అటు ఇటు డిఫరెన్స్తో రిలీజ్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఇది ఒక షెడ్యూల్ లాగా గుర్తుపెట్టుకోండి, ఉపయోగపడుతుంది. మీకు ఏ ఫోన్కి ఎప్పుడు వస్తుంది అనేది ఇది ఫైనల్ లిస్ట్ అనమాట. నెక్స్ట్ మనకి షామీ నుంచే. షామీకి సంబంధించిన సబ్ బ్రాండ్ రెడ్మీ వాళ్ళు రెడ్మీ నోట్ 14 Pro సిరీస్ని సూన్ మన ఇండియాలో లాంచ్ చేసే అవకాశం ఉంటుంది. ఈసారి కొంచెం ఎర్లీగా వచ్చే అవకాశం కూడా ఉంటుందని చెప్తున్నారు. సో దీనికి సంబంధించిన కొన్ని ఇండియన్ సర్టిఫికేషన్స్ కూడా తీసుకున్నాయి. సూన్ మనం వీటిని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం షామీకి సంబంధించిన ఇంకొక సబ్ బ్రాండ్ పోకో వాళ్ళు పోకోకి సంబంధించిన పోకో X7 కూడా లాంచ్ చేయబోతున్నారు. టెక్నికల్గా చెప్పాలంటే రెడ్మీ నోట్ 14 సిరీస్ ఏదైతే ఉంటుందో అందులో ఉన్న 2 ఫోన్స్నే వీళ్ళు పోకో X సిరీస్ లాగా తీసుకొస్తూ ఉంటారు. ఇది ఆనవాయితీ ప్రకారంగా వస్తున్న పని అనమాట. సో దీనికి సంబంధించిన సర్టిఫికేషన్ కూడా ఇండియాలో తీసుకుందంటే సోన్ మనం వీటిని కూడా ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి బిఎస్ఎన్ఎల్ నుంచి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే బిఎస్ఎన్ఎల్ వాళ్ళు శాటిలైట్ టు డివైస్ అనే సర్వీస్ని ఈరోజు అఫీషియల్గా లాంచ్ చేస్తారు. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఇండియాలో ఉన్న రిమోటెస్ట్ ఏరియాస్లో కూడా, అంటే అసలు అడవిలో ఎక్కడ అసలు సిగ్నల్ లేని ప్రాంతాల్లో కూడా దీని ద్వారా సిగ్నల్ అయితే మనం వస్తుంది అనమాట. సో ఇది ఒక వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ సర్వీస్ని వీళ్ళు లాంచ్ చేస్తారు. ఇది వీళ్ళు USA బేస్డ్ కంపెనీ వయాసాట్ అనే కంపెనీతో కొలాబరేషన్తో మన ఇండియాలో దీన్ని వీళ్ళు తీసుకొస్తున్నారు. చాలా మంచి విషయం. ఎందుకంటే ఇంకా చాలా ఏరియాల్లో సిగ్నల్ లేని ప్రాంతాలు చాలా చూస్తూనే ఉంటాం మనం. అంటే ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ వల్ల ఆల్రెడీ చాలా మంచి మూమెంట్లో ఉన్నారు. అండ్ ప్లాన్స్ మంచిగా ఉన్నాయి. అండ్ కొంచెం 4G ఇంకొంచెం బెటర్గా ఇంప్రూవ్మెంట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మంచి ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. అంటే ఆల్రెడీ వీళ్ళకి సంబంధించిన సబ్స్క్రైబర్లు కూడా భయంకరంగా పెరుగుతూనే ఉన్నారు కాబట్టి. నెక్స్ట్ మనకి వివోకి సంబంధించిన వివో Y300 మొబైల్ 21వ తారీఖున లాంచ్ కాబోతుంది ఈ మంతే మన ఇండియాలో. సో దీంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్ ఏంటనేది క్లారిటీ లేదు, కానీ చూడటానికి మాత్రం ఐక్యూ నియో 9 సిరీస్ లాంటి డిజైన్ లాగా కనిపిస్తుంది. బట్ దీంట్లో మీరు ప్రాసెసర్ ఇవన్నీ కూడా పెద్దగా ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓన్లీ కెమెరాలకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే సిరీస్ అనమాట. మళ్ళీ ఆర్ఆర్ లైటు ఇవన్నీ కూడా ఉంటాయి. ఆర్ఆర్ రింగ్ ఉంటుంది కదా, అవన్నీ ఉంటాయి. అండ్ దీనికి కొత్త బ్రాండ్ అంబాసిడర్ని కూడా వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు ఈరోజు. షారుఖ్ ఖాన్ డాటర్ ఉన్నారు కదా, సుహానా ఖాన్, ఆమెని దీనికి సంబంధించిన Y సిరీస్కి బ్రాండ్ అంబాసిడర్ని తీసుకొచ్చారు వీళ్ళు. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి. శాంసంగ్ సంబంధించిన శాంసంగ్ గెలాక్సీ S24 ఉంది కదా. సో దీంట్లో 256 GB మోడల్ లోయెస్ట్ ప్రైస్లో ఈరోజు అమెజాన్లో ఆఫర్లో వచ్చింది. అరౌండ్ 57,000కి వస్తుంది. ఇంకా మీకు అమెజాన్ పే ICICI ఏదో ఉంది కదా, సో దీనికి సంబంధించిన కార్డు యూజ్ చేస్తే ఇంకొక 3,000 మీకు క్యాష్ బ్యాక్ రూపంలో కూడా వస్తుందంట. సో ఓవరాల్గా ఇది అరౌండ్ 55,000 రూపాయలకి వస్తుంది. మీకు బిగ్ బిలియన్ డేస్లో దాదాపు 52,000కి వచ్చింది. అది 128 GB వేరియంట్. బట్ 256 GB మోడలు అప్పుడు పెద్ద ఆఫర్ ఏం రాలే. బట్ ఇప్పుడు 256 GB మోడలు అరౌండ్ 55,000 కంటే చాలా రీజనబుల్ ప్రైస్. సో ఒకవేళ మీకు ఒక మంచి ఫ్లాగ్షిప్ ఫోన్, ఫ్లాగ్షిప్ కెమెరాస్, ఫ్లాగ్షిప్ UI ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే దీని మీద ఒక లుక్ అయితే వేయండి. బట్ రిమెంబర్, దీంట్లో బ్యాటరీ సైజ్ చాలా చిన్నగా ఉంటుంది. చిన్న ఫోన్ ఇది. టెక్నికల్గా చెప్పాలంటే కాంపాక్ట్ ఫోను. బ్యాటరీ లైఫ్ 1 డే మాత్రమే వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి. యాపిల్ వాళ్ళు ఈరోజు
యాపిల్ ఫైనల్ కట్ ప్రో 11ని లాంచ్ చేశారు. దీనికి సంబంధించిన చాలా అప్డేట్స్ చేశామని చెప్తున్నారు వీళ్ళు. అండ్ ఇది మన ఇండియాలో కూడా ఇప్పుడు అంటే గ్లోబల్‌గా రోల్ అవుట్ అయింది కాబట్టి మనకు కూడా మీరు ఎవరైనా ఫైనల్ కట్ ప్రో వాడుతుంటే వాళ్ళకి కూడా అప్డేట్ రూపంలో వస్తది. అండ్ ఇది ఒకవేళ మీరు ఇప్పుడు కొనుక్కోవాలంటే 29,000 ఉంటదనమాట. 30,000 అప్రాక్సిమేట్‌గా 29,900 ఏమో ఉంది దీని ప్రైస్. సో 30,000 రూపాయలు ఉంటది దీని సాఫ్ట్‌వేర్ ప్రైస్ అనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక లుక్ అయితే వేయండి. మళ్ళీ మీకు ఐప్యాడ్‌లో వేరే ప్రైస్ ఉంటది. మంత్లీ పర్చేజ్ ఉంటది. బట్ పీసీలో మాత్రం మీకు సింగిల్ పర్చేజ్. ఒక్కసారి పర్చేజ్ చేస్తే లైఫ్ లాంగ్ సేమ్ లైసెన్స్ ఉంటది. సో 30,000 రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉంటది. నెక్స్ట్ మనకి సామ్‌సంగ్ నుంచి సామ్‌సంగ్ సంబంధించిన ఒక గుడ్ అండ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఇది ఒక యాక్చువల్‌గా చాలా మంచి న్యూస్ అనమాట. ఎగ్జినోస్‌కి వీళ్ళు దండం పెట్టి పక్కన నెట్టేస్తున్నారు. అంటే ఎగ్జినోస్ ఉంటది పేరు. కాకపోతే వీళ్ళు తయారు చేయట్ల. వీళ్ళ ఇంట్లో వండట్లేదు. సో మంచి వంటశాల నుంచి తీసుకురాబోతున్నారు. టీఎస్ఎంసీకి ఇవ్వబోతున్నారు నెక్స్ట్ ఇయర్ నుంచి. ఇది చాలా పెద్ద అప్‌గ్రేడ్ అనమాట. ఇక మీద మనకి ఎగ్జినోస్ అంటే భయం ఒక ఒక అట్లా ఒళ్ళు జలధరించేలాంటి ఫీలింగ్ ఏదైతే ఉంటదో, ఆ ఫీలింగ్ కాస్త పోయే అవకాశం ఖచ్చితంగా ఉంటది. సో నెక్స్ట్ ఇయర్ ఎగ్జినోస్ ప్రాసెసర్‌లు అనేవి మనకి టీఎస్ఎంసీకి వీళ్ళు ఔట్ సోర్సింగ్ ఇవ్వబోతున్నట్టు ఈరోజు ఒక న్యూస్ అయితే వచ్చింది. నెక్స్ట్ మనకి సామ్‌సంగ్ నుంచే వన్స్ అగైన్ సామ్‌సంగ్ వాళ్ళు సామ్‌సంగ్ గెలాక్సీ S25 ఫ్యామిలీని ఈసారి కొంచెం ఎర్లీగా లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. సో చూడాలి మరి ఇది నాకు తెలిసి జనవరిలోనే ఉంటది. కానీ కొన్ని లీక్స్ అయిన డేట్ ప్రకారం జనవరి 22 తారీఖు అంటున్నారు. జనవరి 20 అంటున్నారు. చూడాలి వెరీ సూన్ దీని నుంచి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటది. అలాగే ఐఫోన్ SE4 ఉంది కదా! యాపిల్ నుంచి రాబోతున్న నెక్స్ట్ జనరేషన్ స్పెషల్ ఎడిషన్ ఏదైతే ఉందో ఐఫోన్ SE4 ఇది మనకి మార్చ్‌లో లాంచ్ కాబోతుందంట. దీనికి సంబంధించిన ఇంకొక లీక్ అయితే ఈరోజు బయటకొచ్చింది. అంటే ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డే కూడా మీకు ఒక ఇంట్రెస్టింగ్ యాప్ ఉంది. వెరీ రీసెంట్‌గా ఒక 1 వీక్ బ్యాక్ వచ్చింది. బట్ 1 డేనే ఉంది ఆ ఆఫరు. మళ్ళీ వెళ్ళిపోయింది. మళ్ళీ ఈరోజు వచ్చింది ఫ్రీగా. మీకు మాన్యువల్ కెమెరా DSLR ప్రో అని ఉంటది. రూ. 350 ఏమో ఉంటది యాప్. ఈరోజు మళ్ళీ ఫ్రీగా వచ్చింది. ఒకవేళ మీరు మొన్న మిస్ అయితే ఈరోజు డౌన్లోడ్ చేసుకోండి. లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఫ్రీగా ఉంది. ఒక్కసారి డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీయే. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. నేను ఒక 10 టెక్ న్యూస్‌లు చెప్పాను. 11 టెక్ న్యూస్‌లు చెప్పాను. 2 డీల్స్ చెప్పాను. ఒక యాప్ చెప్పాను. ఏది బాగుందో కింద కామెంట్‌లో రాయడం మాత్రం మర్చిపోవద్దు. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.